సినిమా రంగంలో వారికంటూ ఓ ప్రత్యేకతను, గుర్తింపును సంపాదించుకున్న నటులు ఎందరో. మరి వారి సినీ సంగతులతో పాటు వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలనే తపన మీలో ఉంటుంది. అందుకే సన్రైజ్ టెలివిజన్ మీకోసం సినీ డైరీ కార్యక్రమంతో మీ ముందుకొచ్చింది. తెలుగువారు అన్నగారు అని అభిమానంతో పిలుచుకునే నందమూరి తారక రామారావు గురించి నేటి సినీ డైరీలో తెలుసుకుందాం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. నందమూరి బాల్యము, విద్యాభ్యాసము ఎన్నో ఒడిదుడుకులతో సాగింది. చదువుకునే సమయంలోనే నటన పట్ల ఆసక్తి పెరిగింది. ఎన్నో నాటకాలు వేశారు. మొదటి నాటకంతోనే మంచి గుర్తింపు రావడంతో పాటు మరింత ఉత్సాహాన్ని పెంచింది. యుక్త వయస్సు రాకనే బసవరామ తారకంను వివాహమాడారు. మన తెలుగువారు అన్నగారు అని అభిమానంతో పిలుచుకునే నందమూరి తారక రామారావు ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. ఎన్టీ రామారావుగా కూడా ప్రసిద్ధుడైన ఆయన తెలుగు, తమిళం మరియు హిందీ భాషల్లో కలిపి దాదాపుగా 302 చిత్రాలలో నటించాడు. తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా బిరుదాంకితుడైన ఆయన అనేక జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించడమే గాక రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగువారి హృదయాలలో శాశ్వతంగా ఆరాధ్య దైవంగా నిలిచిపోయాడు. రామారావు 1982లో తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. పార్టీని స్థాపించిన కేవలం 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తరువాత 3 దఫాలుగా దాదాపు 8 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలిచాడు. నందమూరి తారక రామారావు 1923 మే 28వ తేదీన సాయంత్రం 4:32 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య చౌదరి, వెంకటరామమ్మ దంపతులకు జన్మించాడు. మొదట కృష్ణ అని పేరు పెట్టాలని తల్లి అనుకున్నప్పటికీ మేనమామ తారక రాముడైతే బాగుంటుంది అని చెప్పడంతో ఆ పేరే పెట్టారు. తర్వాత అది కాస్త తారక రామారావుగా మారింది. పాఠశాల విద్య విజయవాడ మున్సిపల్ హై స్కూల్లో చదివాడు. తర్వాత విజయవాడ SRR కాలేజీలో చేరాడు. ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ తెలుగు విభాగానికి అధిపతి. ఒకసారి రామారావును ఒక నాటకంలో ఆడవేషం వేయమన్నాడు. అయితే రామారావు తన మీసాలు తీయడానికి ససేమిరా అన్నాడు. మీసాలతోనే నటించడం వలన ఆయనకు మీసాల నాగమ్మ అనే పేరు తగిలించారు. 1942 మే నెలలో 20 ఏళ్ల వయసులో మేనమామ కుమార్తె అయిన బసవరామ తారకంను పెళ్లి చేసుకున్నాడు. వివాహో విద్యానాశాయ అన్నట్లు పెళ్లైన తర్వాత పరీక్షల్లో 2 సార్లు తప్పాడు. తర్వాత గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో చేరాడు. అక్కడ కూడా నాటక సంఘాల కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొనేవాడు. ఆ సమయంలోనే నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ అనే నాటక సంస్థను స్థాపించి బొంగర జగ్గయ్య, ముక్కామల, నాగభూషణం, KVS శర్మ తదితరులతో చేసిన పాపం వంటి ఎన్నో నాటకాలు ఆడాడు. తర్వాతి కాలంలో ఈ సంస్థ కొన్ని చిత్రాలను కూడా నిర్మించింది. ఎన్టీఆర్ మంచి చిత్రకారుడు కూడా. రాష్ట్ర వ్యాప్త చిత్రలేఖన పోటీల్లో ఆయనకు బహుమతి కూడా లభించింది. సుభాష్ చంద్రబోస్ విజయవాడ వచ్చినప్పుడు ఎన్టీఆర్
బోసు బొమ్మను చిత్రించి ఆయనకు కానుకగా ఇచ్చాడు. ఎన్టీఆర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకు